మీరు బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా? ఇంకా మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ లాంటివి? మీ సమాధానం అవును అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు నేను మీకు ఒక ముఖ్యమైన నంబర్ గురించి చెప్పబోతున్నాను. అసలు CKYC 2.0 అంటే ఏంటి? చాలా మంది కొత్త 14 అంకెల ఫినాన్షియల్ ఐడి వస్తోంది అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉంది? ఆధార్, పాన్, ఫోటో ఇక మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం తగ్గబోతుందా? మీ KYC వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి? ఇటీవల సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో చూసినా, వాట్సాప్ గ్రూపుల్లో చూసినా ఒకే వార్త ఎక్కువగా కనిపిస్తోంది. ఆగస్టు నుంచి CKYC 2.0 వస్తోంది. ప్రతి ఒక్కరికి కొత్త 14 డిజిట్ ఫినాన్షియల్ ఐడి. KYC చేయకపోతే అకౌంట్ బ్లాక్, డబ్బులు ట్రాన్స్ఫర్ కావు అంటూ రకరకాల పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది నిజంగానే టెన్షన్ పడుతున్నారు. కానీ అసలు CKYC అంటే ఏంటి? ఇది నిజంగా కొత్తదేనా? ఇప్పటి వరకు మనం చేసిన KYCకి ఏమవుతుంది? ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఏమైనా చేయాలా? ఇవన్నీ ఒక్కో ప్రశ్నగా మీ మనసులో తిరుగుతూ ఉంటాయి. అందుకే ఈ వీడియోలో సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్తలు కాదు, అధికారికంగా ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ఆధారంగా CKYC 2.0 గురించి పూర్తిగా అర్థమయ్యేలా చెబుతాను. సో వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి పాటలో కూడా చాలా మంది మిస్ అవుతున్న చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందల. ముందుగా మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు గత 2-3 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చారు? ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఇంకోసారి ఫిక్స్డ్ డిపాజిట్ కోసం, తర్వాత మ్యూచువల్ ఫండ్ లో SIP స్టార్ట్ చేయడానికి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి, ఇలా లెక్క పెడితే ఒకే ఆధార్ కార్డ్, ఒకే పాన్ కార్డ్, ఒకే అడ్రస్ ప్రూఫ్ ఎన్నిసార్లు ఇచ్చామో మనకే గుర్తుండదు. ప్రతి దానికి కూడా ఇవన్నీ అవసరమే. మనకు అది 2 నిమిషాల పని అనిపించవచ్చు, కానీ దేశంలో కోట్లాది మంది అదే పని పదే చేస్తున్నారు. మీరు ఒక కొత్త బ్యాంకుకి వెళితే, సార్ KYC డాక్యుమెంట్ ఇవ్వండి అంటారు. మీరేమో నేను ఇంకో బ్యాంక్ లో ఇదే డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా అంటే, అది వేరే బ్యాంక్ సార్, మాకు మళ్ళీ కావాలి అని చెబుతారు. తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే డాక్యుమెంట్స్. స్టాక్ మార్కెట్ బ్రోకర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే డాక్యుమెంట్స్. ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మిమ్మల్ని కొత్త కస్టమర్ గానే చూస్తుంది. దీంతో కస్టమర్ కి టైం వృధా, సంస్థలకు ఖర్చు, పేపర్ వర్క్ కూడా పెరుగుతుంది కదా. అయితే ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. మన దగ్గర ఆధార్ కార్డు ఉంది కదా, పాన్ కార్డు ఉంది కదా, అయితే మళ్ళీ KYC ఎందుకు అని. నిజానికి ఆధార్ ఉండడం ఒకటి, KYC చేయడం మరొకటి. ఆధార్ మీ ఐడెంటిటీని చూపిస్తుంది, పాన్ మీ ట్యాక్స్ ఐడెంటిటీని చూపిస్తుంది. కానీ ఒక బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీ లేదా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కి చట్టపరంగా మీ ఐడెంటిటీ, అడ్రస్, పాన్, ఫోటో, ఇతర వివరాలు వెరిఫై చేయాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. దీనినే KYC అంటే నో యువర్ కస్టమర్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అంటే, ఫేక్ అకౌంట్స్ తగ్గించడానికి, మనీ లాండరింగ్ ని అడ్డుకోవడానికి, ఇతరుల పేరుతో అకౌంట్ తెరవకుండా ఉండడానికి, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ తగ్గించడానికి. అయితే అసలు సమస్య KYC లో లేదు, KYC చేసే విధానంలో ఉంది. ఎందుకంటే దేశంలో వేల సంఖ్యలో బ్యాంక్స్ ఉన్నాయి, వందల సంఖ్యలో ఇన్సూరెన్స్ కంపెనీస్, NBFCలు, మ్యూచువల్ ఫండ్ హౌసెస్, స్టాక్ బ్రోకర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తమ కస్టమర్ KYC ని తమ దగ్గరే భద్రపరచుకోవడం ప్రారంభించారు. ఫలితంగా ఒకే వ్యక్తికి సంబంధించిన సమాచారం 10 చోట్ల స్టోర్ అవుతుంది. అయితే ఒక బ్యాంక్ లో మీ కొత్త అడ్రస్ అప్డేట్ అయింది, కానీ ఇంకో బ్యాంక్ లో పాత అడ్రస్ అలాగే ఉంది. ఒక చోట మొబైల్ నంబర్ మారింది, ఇంకో చోట పాత మొబైల్ నంబర్ అలాగే ఉంది. ఒక చోట కొత్త ఫోటో ఉంది, ఇంకో చోట 5 ఏళ్ల క్రితం ఫోటో ఉంది. ఇలా ఒకే వ్యక్తికి సంబంధించిన వివరాలు వేరు సంస్థల్లో వేరు రూపంలో ఉండడం ప్రారంభమైంది. అయితే ఒక్కసారి ఒక రైతు ఉదాహరణ తీసుకుందాం చూడండి. అతనికి ఒక ప్రభుత్వ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంది. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం మరో బ్రాంచ్ కి వెళ్ళాడు. పంట బీమా కోసం ఇంకో సంస్థ దగ్గరకు వెళ్ళాడు. తర్వాత మ్యూచువల్ ఫండ్ లో SIP స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఇప్పుడు అతను ప్రతి చోట కూడా ఆధార్, పాన్, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ మళ్ళీ ఇవ్వాల్సిందే. అదే పరిస్థితి ఒక ఉద్యోగిది. శాలరీ అకౌంట్ ఒక బ్యాంక్ లో ఉంటుంది, హోమ్ లోన్ మరో బ్యాంక్ లో ఉంటుంది, ఇన్సూరెన్స్ ఇంకో కంపెనీలో ఉంటుంది, SIP మరో AMC లో ఉంటుంది, డిమాట్ అకౌంట్ మరో బ్రోకర్ దగ్గర ఉంటుంది. అంటే ఒకే వ్యక్తి వివరాలు చాలా చోట్ల మళ్ళీ వెరిఫై అవుతూనే ఉంటాయి. ఇది కేవలం కస్టమర్ కు ఇబ్బంది మాత్రమే కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ప్రతిరోజు లక్షల సంఖ్యలో KYC డాక్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. వాటిని చెక్ చేయాలి, స్కాన్ చేయాలి, స్టోర్ చేయాలి, అవసరమైతే మళ్ళీ రిట్రీవ్ చేయాలి. దీనికి భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. అంతేకాదు
కొన్నిసార్లు ఫేక్ డాక్యుమెంట్స్, డూప్లికేట్ రికార్డ్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇన్కంప్లీట్ డీటెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. దీంతో ఒకే వ్యక్తికి సంబంధించిన 2-3 కేవైసీ రికార్డ్స్ కూడా తయారయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను చాలా సంవత్సరాల క్రితమే ప్రభుత్వం గుర్తించింది. ప్రతి సంస్థ తనదైన కేవైసీ చేయడం బదులు దేశం మొత్తానికి ఒకే ఒక సెంట్రల్ కేవైసీ డేటాబేస్ ఉంటే, ఒకసారి కస్టమర్ కేవైసీ కంప్లీట్ అయితే అవసరమైనప్పుడు కస్టమర్ అనుమతితో అదే రికార్డ్ ని ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉపయోగించుకుంటే అనే ఆలోచన వచ్చింది. అదే ఆలోచన నుంచే సెంట్రల్ నో యువర్ కస్టమర్ లేదా CKYC అనే వ్యవస్థ అనేది ప్రారంభమైంది. దీని ప్రధాన ఉద్దేశం ఒకటే, ఒక వ్యక్తికి ఒక సెంట్రల్ KYC రికార్డ్ ఉండాలి. తద్వారా మళ్ళీ అదే డాక్యుమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం తగ్గాలి. అయితే ఇక్కడ చాలా మంది అనుకున్నట్లు CKYC ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యవస్థ కాదు. ఇది చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఎందుకు ఉపయోగంలోకి రాలేదు అంటే దానికి సమాధానం ఇప్పుడు చెప్తాను చూడండి. మొదటిసారి CKYC డేటాబేస్ తయారు చేసినప్పుడు చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తమ దగ్గర ఉన్న పాత KYC రికార్డ్స్ ని పెద్ద ఎత్తున అప్లోడ్ చేశాయి. కానీ ఆ రికార్డ్స్ అన్ని ఒకే క్వాలిటీలో లేవు. కొన్నిట్లో పేర్లు తప్పుగా ఉన్నాయి, కొన్నిట్లో అడ్రస్ పూర్తిగా లేదు, కొన్ని డాక్యుమెంట్స్ స్పష్టంగా స్కాన్ కాలేదు, కొన్నిట్లో పాన్ లింక్ కాలేదు, మరి కొన్ని చోట్ల ఒక వ్యక్తికి 2-3 రికార్డ్స్ కూడా కనిపించాయి. దీంతో సెంట్రల్ డేటాబేస్ ఉన్నా అందులోని ప్రతి రికార్డ్ ని పూర్తిగా నమ్మే పరిస్థితి లేకపోయింది. దీని ఫలితంగా కస్టమర్ నా దగ్గర CKYC ఉందని చెప్పిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం సార్ ఒకసారి ఫ్రెష్ KYC ఇవ్వండి అని అడిగేది. మళ్ళీ ఆధార్ కాపీ, పాన్ కాపీ, ఫోటో, సిగ్నేచర్ అన్ని కొత్తగా తీసుకునేది. దీంతో CKYC ఉన్నా కూడా కస్టమర్ కి పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. సో దట్ ఒకసారి KYC చేస్తే చాలు అనే లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. అయితే ప్రభుత్వం ఇప్పుడెందుకు CKYC 2.0 ని తీసుకొస్తుంది అంటే అదే సమస్యను పరిష్కరించడానికి. కానీ ఈసారి కేవలం డేటాబేస్ ని అప్డేట్ చేయడం కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏ రికార్డ్ ఎంత నమ్మదగినది, ఏది పూర్తిగా వెరిఫై అయింది, ఏది ఇంకా అదనపు వెరిఫికేషన్ అవసరం అనే విషయం కూడా తెలిసేలా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, CKYC 2.0లో కొత్తగా ఏం మారబోతుంది? ఇదే చాలా మందికి క్లారిటీ లేని విషయం. ఇప్పటివరకు KYC రికార్డ్ ఉందా లేదా అనే విషయం మాత్రమే చూసేవారు. కానీ ఇకపై రికార్డ్ ఉందా అనేది మాత్రమే కాదు, ఆ రికార్డ్ ఎంత నమ్మదగినది అనేది కూడా ముఖ్యమవుతుంది. దీనికోసమే CKYC 2.0లో కాన్ఫిడెన్స్ స్కోర్ అనే కొత్త కాన్సెప్ట్ ను తీసుకొస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒకే క్లాస్ లో చదివే 2 విద్యార్థులు పరీక్ష రాస్తే ఇద్దరు పాస్ అయ్యారని అనుకుందాం. కానీ ఒకరికి 98 మార్కులు వచ్చాయి, ఇంకొకరికి మాత్రం 42 మార్కులతో పాస్ అయ్యారు. ఇద్దరు పాస్ అయినప్పటికీ వారి పెర్ఫార్మెన్స్ ఒకేలా ఉండదు కదా. అలాగే CKYC లో కూడా 2 రికార్డ్స్ ఉండొచ్చు, కానీ ఒక రికార్డ్ పూర్తిగా వెరిఫై అయ్యి అన్ని వివరాలు సరిపోతే దానిపై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఇంకో రికార్డ్ లో కొన్ని వివరాలు అసంపూర్ణంగా ఉంటే లేదా అదనపు వెరిఫికేషన్ అవసరమైతే ఆ రికార్డ్ పై నమ్మకం తక్కువగా ఉంటుంది. ఈ తేడాను గుర్తించడానికి కాన్ఫిడెన్స్ స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇటీవల ఒక బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి KYC పూర్తి చేశారనుకోండి. అక్కడ మీ పేరు, పుట్టిన తేదీ, పాన్, ఆధార్, అడ్రస్, మొబైల్ నంబర్ అన్ని కూడా సరైనవిగా వెరిఫై అయ్యాయి. అలాంటి రికార్డ్స్ కి ఎక్కువ ట్రస్ట్ ఉంటుంది. అదే మరో వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం ఇచ్చిన వివరాలు ఇప్పటికీ అప్డేట్ కాకపోతే లేదా కొన్ని వివరాలు స్పష్టంగా లేకపోతే ఆ రికార్డ్స్ కి అదనపు పరిశీలన అవసరం అవుతుంది. అంటే CKYC 2.0 ఉద్దేశం కొత్త KYC చేయించడం కాదు, ఇప్పటికే ఉన్న KYC రికార్డ్స్ నాణ్యతను మెరుగుపరచడం. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన మార్పు ఏంటంటే ఇకపై కస్టమర్ కంట్రోల్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీ KYC వివరాలు ఉపయోగించాలంటే దానికి ఒక నియంత్రిత ప్రక్రియ అనేది ఉంటుంది. అవసరమైన సందర్భాలలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు OTP లేదా కన్సెంట్ రిక్వెస్ట్ రావచ్చు. మీరు అనుమతి ఇచ్చిన తర్వాతే అవసరమైన KYC సమాచారం సంబంధిత సంస్థకు అందుతుంది. దీనివల్ల ఎవరు పడితే వారు మీ KYC వివరాలను చూడలేరు. మీ సమాచారం ఎక్కడ ఉపయోగించబడుతుంది అనే విషయంలో కూడా మరింత పారదర్శకత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మార్పు వల్ల ఎక్కువ ప్రయోజనం ఎవరికి అంటే ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉపయోగించే వారికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజు ఒక వ్యక్తికి సేవింగ్స్ అకౌంట్ మాత్రమే ఉండొచ్చు, రేపు అతను SIP ప్రారంభించాలి అనుకోవచ్చు, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, భవిష్యత్తులో హోమ్ లోన్ లేదా గోల్డ్ లోన్ అవసరం కావచ్చు. సో ప్రతి దశలో KYC ప్రక్రియను మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం తగ్గించడమే CKYC 2.0 యొక్క అసలు లక్ష్యం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దేశంలో డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వేగంగా పెరుగుతున్నాయి. UPI, ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ పెరిగే కొద్దీ కస్టమర్ ఆన్బోర్డింగ్ కూడా వేగంగా జరగాలి. ఒక వ్యక్తి యాప్ డౌన్లోడ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి 2 రోజులు వేచి ఉండే పరిస్థితి కాకుండా అవసరమైన వెరిఫికేషన్ త్వరగా పూర్తయ్యే విధంగా వ్యవస్థను రూపొందించాలనే ప్రయత్నం జరుగుతోంది. దీనివల్ల సంస్థల పని వేగంగా పెరగడమే కాదు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా మెరుగుపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, CKYC 2.0 వచ్చిన వెంటనే మరుసటి
మరుసటి రోజు నుంచి అన్ని బ్యాంకులు ఒకే విధంగా పనిచేస్తాయని అనుకోవద్దు. ఇది దశల వారీగా అమలవుతుంది. వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇతర నియంత్రిత ఆర్థిక సంస్థలు తమ సిస్టంలను కొత్త విధానానికి అనుగుణంగా అప్డేట్ చేస్తూ ముందుకు వెళ్తాయి. కాబట్టి ఒక సంస్థలో ఈ సౌకర్యం వెంటనే కనిపించవచ్చు, మరో సంస్థలో కొంత సమయం పట్టొచ్చు. ఇది నేచురల్ చేంజింగ్ ప్రాసెస్. అర్థమైందండి? ఇప్పుడు మీలో చాలా మంది అడిగే ప్రశ్న, సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇప్పుడు నేనేమైనా చేయాలా? దీనికి సమాధానం పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ప్రతి కస్టమర్ కి, ప్రతి ఇన్సూరెన్స్ హోల్డర్ కి, ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ కి ఒకే ఆన్సర్ ఉండదు. ఫస్ట్ ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇప్పటికే మీ కేవైసీ పూర్తిగా అప్డేట్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ అన్ని సక్రమంగా పనిచేస్తుంటే కేవలం CKYC 2.0 వచ్చిందనే కారణంతో వెంటనే బ్యాంక్ వెళ్లి కొత్త కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కడా కూడా అధికారికంగా చెప్పలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్ చూసి అవసరం లేకుండా టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం కేవైసీ వివరాలు అప్డేట్ చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు మీరు ఇటీవల మొబైల్ నంబర్ మార్చి బ్యాంక్ లో అప్డేట్ చేయకపోతే, కొత్త అడ్రస్ కి షిఫ్ట్ అయ్యి ఇంకా పాత అడ్రస్ ని ఉపయోగిస్తుంటే, పాన్, ఆధార్ వివరాల్లో ఏదైనా మార్పులు జరిగి సంబంధిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి తెలియకపోతే, లేదా గతంలో కేవైసీ ఇన్కంప్లీట్ గా ఉండిపోయి ఉంటే అప్పుడు మీ బ్యాంక్ లేదా సంబంధిత సంస్థ నుంచి కేవైసీ అప్డేట్ చేయమని సమాచారం రావచ్చు. అలాంటి సందేశాలు వస్తే మాత్రం వాటిని నిర్లక్ష్యం చేయకుండా అధికారిక మార్గంలో వాటిని పూర్తి చేయడం మంచిది. ఓకేనా అండి? ఇప్పుడు చాలా మంది తెలుసుకోవాలి అనుకునేది, నా దగ్గర CKYC ఉందా లేదా అని. దీన్ని తెలుసుకోవడానికి కొన్ని వేస్ ఉన్నాయి. మీరు కేవైసీ చేసిన సమయంలో మీకు CKYC ఐడెంటిఫైర్ కేటాయించి ఉంటే దాన్ని సంబంధిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్ కేర్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆధారంగా కూడా వివరాలు అందించే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అలాగే CKYC పోర్టల్ ద్వారా కూడా మీ వివరాలను చూసే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా అధికారిక వెబ్సైట్ లేదా మీ బ్యాంక్ సూచించిన విధానాన్ని ఉపయోగించండి. గూగుల్లో కనిపించిన ప్రతి లింక్ ను నమ్మి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయకండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మధ్య చాలా మందికి CKYC అప్డేట్ చేయండి అంటూ SMS లు, వాట్సాప్ మెసేజ్లు, ఈమెయిల్ లింక్స్ వస్తున్నాయి. అవి నిజమైనవి కావచ్చు, ఫ్రాడ్ కూడా కావచ్చు. అందుకే మెసేజ్ లో వచ్చిన లింక్ పై వెంటనే క్లిక్ చేయకుండా ముందుగా అది నిజంగా మీ బ్యాంక్ లేదా అధికారిక సంస్థ నుంచి వచ్చిందో లేదో నిర్ధారించుకోండి. OTP, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, UPI పిన్, డెబిట్ కార్డ్ CVV వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ కాల్లో గానీ, వాట్సాప్ లో గానీ ఎవరికి చెప్పకండి. CKYC పేరుతో కూడా సైబర్ క్రిమినల్స్ మోసాలు చేసే అవకాశం ఉంటుంది. ఇక మరొక అపోహ ఏంటంటే 14 అంకెల కొత్త ఫైనాన్షియల్ ఐడి అందరికీ కొత్తగా వస్తుంది అని. వాస్తవానికి ఇప్పటికే CKYC నమోదై ఉన్న వారికి ఉన్న ఐడెంటిఫైర్ ని ఉపయోగించే అవకాశం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కొత్త నెంబర్ వస్తుందనే ప్రచారం సరైంది కాదు. అయితే ఇక్కడ నుంచి ఒక మంచి అలవాటు మీకు చాలా ఉపయోగపడుతుంది. కనీసం సంవత్సరానికి ఒకసారైనా మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ని చెక్ చేసుకోండి. బ్యాంక్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సరైందా, ఈమెయిల్ ఐడి యాక్టివ్ గా ఉందా, పాన్ లింక్ అయ్యిందా, ఇంకా ఆధార్ లో ఉన్న అడ్రస్, బ్యాంక్ లో ఉన్న అడ్రస్ ఒకటేనా, నామినీ వివరాలు సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు తగ్గుతాయి. చాలా మంది పెద్ద సమస్య వచ్చిన తర్వాతే బ్యాంకుకి వెళ్తారు. కానీ చిన్న చిన్న అప్డేట్స్ ని ముందుగానే పూర్తి చేస్తే తర్వాత పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. సో CKYC 2.0ని కొత్త కేవైసీగా కాకుండా దేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా మార్చే ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా చూడాలి. ఈ రోజు మనం UPI ద్వారా కొన్ని సెకండ్లలో డబ్బులు పంపుతున్నాం. అలాగే భవిష్యత్తులో KYC ప్రక్రియలు కూడా మరింత వేగంగా జరిగేలా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్ కి పేపర్ వర్క్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సులభం అవుతుంది. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరింత వేగంగా అందుబాటులోకి రావచ్చు. ఓకేనండి? ఈ వీడియో ద్వారా CKYC 2.0 గురించి మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ లో ముఖ్యంగా బ్యాంక్, ఇన్సూరెన్స్ లేదా మ్యూచువల్ ఫండ్ ఉపయోగించే వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే సరైన సమాచారం తెలుసుకోవడం కూడా ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్. అయితే ఇలాంటి ఉపయోగకరమైన ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ కోసం బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. ఓకేనండి? సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. వెళ్ళొస్తాను. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.